ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్దీగా ఉండే టేస్టీ చెక్కల్ని ఇంట్లో ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. అలాగే నేను చేసిన మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలా చెప్పడం వల్ల మీరు ఇంట్లో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. హెల్దీ అయిన స్నాక్ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో మరి ఆ మిస్టేక్స్ ఏంటో, మరి చెక్కలు చేసుకునే ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? సో చెక్కల కోసం ఇక్కడ నేను 1/2 kg బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇందులో నానపెట్టుకున్న 1 కప్ పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నాను. 2 hours పాటు నానపెట్టుకోవాలి. ఆ తర్వాత 4-5 రెమ్మల కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. 1/2 teaspoon పసుపుని కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వాముని చేత్తో నలుపుకొని ఈ విధంగా పిండిలో యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారంని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసేటట్టు స్పూన్తో ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కాసిన అంటే వేడి చేసిన నూనెని కానీ నెయ్యిని కానీ ఈ విధంగా పిండిలో అప్లై చేసుకోండి. ఒక 4 to 5 స్పూన్స్ నేను యాడ్ చేశానండి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత చేయి పెట్టి పిండి మొత్తం కూడా ఆ నూనె లేదా నెయ్యి పట్టేటట్టు చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలాగా రావాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే మనం పిండిని రెడీ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూద్దురు కానీ ఈ విధంగా పిండి ముద్దని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద ఆయిల్ని నేను అప్లై చేస్తున్నాను. అలాగే తడి క్లాత్ని కూడా దీని మీద కప్పుతున్నానండి. ఇలా దీన్ని కప్పిన తర్వాత 30 minutes రెస్ట్ ఇవ్వాలి. 30 minutes తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు కావలసిన సైజులో పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదా స్టవ్ దగ్గర ఒక పీటని పెట్టుకొని దాని మీద మీరు ఒక్కొక్క చెక్కని చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటూ ఉండొచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే మీరు అది ఫాలో అవ్వచ్చు అనమాట. ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తడిగుడ్డతో కప్పేయండి. ఇదిగోండి, పప్పుండల వీడియో ఆల్రెడీ చేసి ఒకసారి చూడండి. ఈ లోపు ఆయిల్ పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఒక పాలిథిన్ కవర్ని పెట్టుకొని ఈ పాలిథిన్ కవర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ని పిండి ముద్దల్ని కొంచెం గ్యాప్తో ఈ విధంగా పాలిథిన్ కవర్ని పెట్టి ఆ బాల్స్ మీద మరొక పాలిథిన్ కవర్ని పెట్టి ఈ విధంగా మీ దగ్గర ఉన్న రౌండ్ సర్ఫేస్ ఏదైతే బౌల్ ఉందో దాంతో ప్రెస్ చేసినట్టయితే చూడండి, చెక్కలు చాలా ఈజీగా ఒకే షేప్లో రెడీ అయిపోతాయి. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో మనకి ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి డిప్ చేసుకుందాం. ఆయిల్కి ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. సో నేను చెప్పే టిప్స్ ఏంటంటే, మీరు గోరువెచ్చని నీళ్ళండి మరీ గోరువెచ్చగా ఉన్న నీళ్ళు కాకుండా గోరువెచ్చ కంటే ఎక్కువ కొంచెం హీట్ ఉన్న వాటర్నే వేసి పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ టిప్. రెండో టిప్ ఏంటంటే, మీరు కరివేపాకుని ఆకుగా వేయకూడదు. దాన్ని కట్ చేసుకొని 2-3 ముక్కలుగా చేసుకున్న తర్వాతే కరివేపాకుని పిండిలో యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ చూడండి ఎంత టేస్టీగా రెడీ అయిపోయాయో.